శరత్, ఇప్పుడు చూస్తున్నాం ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరుగుతుంది. అండ్ అసలు ఈ మోటో ఏంటి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అంటే 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. కాస్త మధ్యలో బ్రేక్ అని అనుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాటల్ని అందరు విశ్వసించారు. ఇంకా అయిపోయింది యుద్ధం, నేను పుతిన్తో మాట్లాడేశాను, ఇంకా మొత్తం శాంతి చర్చలు జరిగిపోతున్నాయి అంటే ట్రంప్ కూడా అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు చెప్పుకుంటున్నారు, నేనే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్పి రోజు చెప్తున్నారు. సో ఆ చెప్పి ఆయన మాటలకు క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు కూడా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఆయన ఉద్దేశం బహుశా నోబెల్ శాంతి బహుమతి గెలవాలనో ఏందో. సో ఆ ఉద్దేశంతో ఆయన చెప్తున్న దానికి ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఇంకెక్కువైపోయింది వీళ్ళ మధ్య. ఇప్పుడు లాస్ట్ 6 months 1 year ఒకరి మీద ఒకరు దాడులు పెద్దగా చేసుకున్నది లేదు. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఆ విధంగా చెప్పారో వీళ్ళ మధ్య యుద్ధం ఇంకా ఆగిపోయింది, మొత్తం నేను పుతిన్తో మాట్లాడేశాను, మొత్తం సెట్ రైట్ అయిపోయింది అని చెప్పారు. అంతకుముందు జెలెన్స్కీని ఆయన ఓవల్ ఆఫీస్లో, అంటే అమెరికా అధ్యక్షుడి ఆఫీస్ను ఓవల్ ఆఫీస్లో అంటారు, ఓవల్ జెలెన్స్కీతో డైరెక్ట్ గా గొడవ పెట్టుకున్నారు. జెలెన్స్కీ ఆయన మీద తిరగబడ్డారు. అది అందరూ కూడా లైవ్ లోనే చూసిన పరిస్థితి. సో ఇప్పుడు లేటెస్ట్ గా 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి ఏంటంటే మొదలు రష్యా దాడి చేసింది, 13 మంది పౌరులు చనిపోయారు ఉక్రెయిన్ మీద. ఆ తర్వాత ఉక్రెయిన్ తిరిగి దాడి చేసి చాలా పెద్ద నష్టం చేసింది రష్యాకు. 41 రష్యన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయ్యాయి. ప్రిసిసివ్ అటాక్స్ అంటారు. రష్యా ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేసి వాళ్ళ యుద్ధ విమానాలను ఏదైతే ఉందో పార్క్ చేస్తున్నాయో అక్కడ ఏకంగా 41 యుద్ధ విమానాలు కూడా మాడి మసైపోయాయి. దాంతో రష్యా ఇప్పుడు ఏం స్టేట్మెంట్ చేస్తుందంటే మేము మొదలు అణ్వస్త్రాలు ప్రయోగించమన్న విషయాన్ని కట్టుబడి లేమని చెప్తున్నారు. సో ఇది అణుయుద్ధం దిశగా దారితీస్తుందా అన్నది మనం చూడాలి. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు.